को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్ లో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్ వేరొక సెంటెన్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అలాంటి సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. పార్ట్ 1 లో జో వహ, పార్ట్ 2 లో జబ్ తబ్. ఇప్పుడు పార్ట్ 3 లో జహా వహా, ఎక్కడైతే అక్కడ. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ ని మనం హిందీలో ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. రాముడు ఎక్కడికి వెళ్తే సీత అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే రాముడు చదువుతున్నాడో సీత కూడా అక్కడే చదువుతుంది. ఇలాంటి సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే మనకి ఒక 2 సింపుల్ సెంటెన్సెస్ కావాలి. రామ్ జాతా హై, రాముడు వెళతాడు. సీత జాతీ హై, సీత వెళ్తుంది. ఈ 2 సింపుల్ సెంటెన్సెస్ కి ఫస్ట్ జహా పెట్టాలి. జహా రామ్ జాతా హై, ఎక్కడికైతే రాముడు వెళ్తాడో. వహా సీత జాతీ హై, అక్కడికి సీత వెళ్తుంది. ఓకే, హిందీ సెంటెన్స్ లో ఎటువంటి మార్పు ఉండదు. జహా అనేది ఫస్ట్ సబ్ క్లాజ్ కి యాడ్ చేయాలి, వహా అనేది నెక్స్ట్ సెంటెన్స్ కి యాడ్ చేయాలి. ఓకే, జహా వహాతో సంబంధించి మనం ఈ వీడియోలో ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఎక్కడ కోరిక ఉంటే అక్కడ మార్గం ఉంటుంది. జహా చాహ వహా రాహ, జహా చాహ వహా రాహ. చాహ, చాహన అనే వర్డ్ నుంచి చాహ. ఓకే, ఎక్కడ పూలు వికసిస్తాయో అక్కడ సీతాకోక చిలుకలు వస్తాయి. జహా ఫూల్ ఖిల్తే హై, ఫూల్ మెస్కులైన్ ప్లూరల్ వర్డ్ అన్నమాట. ఇక్కడ ఖిల్తే హై, వహా తితలియా ఆతీ హై. తితలి సింగులర్ వర్డ్, తితలియా ప్లూరల్ వర్డ్, అందుకని క్రియ ప్లూరల్ ఫామ్ లోనే ఉంది. ఆతీ హై. ఓకే, ఇలాంటి సెంటెన్సెస్ నేర్చుకుందాము. వీడియో చూస్తున్నంతసేపు మీరు కూడా ఓరల్ చెప్పండి. ఓకే, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఎక్కడ నీరు ఉంటే అక్కడ జీవం ఉంటుంది. జహా పానీ హోతా హై వహా జీవన్ హోతా హై. జహా పానీ హోతా హై, పానీ మెస్కులైన్ వర్డ్, హోతా హై వహా జీవన్ హోతా హై. ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ విజయం లభిస్తుంది. జహా మెహనత్ హోతీ హై. ఏదైనా క్రియ ఇలా హోతీ హోతా అనే డిఫరెంట్ వర్బ్స్ తో ఎండ్ అవుతుంది అంటే అక్కడ మనం మాట్లాడేటువంటి ఏదైతే సంజ్ఞా శబ్దము, నామవాచక శబ్దం ఉందో అది మెస్కులైనా ఫెమినైనా అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జహా మెహనత్ హోతీ హై. మెహనత్ హోతీ హై అని ఎందుకు అనాలి అంటే మెహనత్ అనే పదము స్త్రీలింగ శబ్దము. వహా సఫలత మిల్తీ హై,
ఇక్కడ కూడా సఫలత అనేది స్త్రీలింగ శబ్దము. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. జహా ప్యార్ హోతా హై వహా శాంతి హోతీ హై. जहां प्यार होता है वहां शांति होती है. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ నమ్మకం ఉంటుంది. जहां ईमानदारी होती है वहां विश्वास होता है. जहां ईमानदारी होती है वहां विश्वास होता है. ఎక్కడ మంచి మనుషులు ఉంటారో, ఇదే సెంటెన్స్ ని మనం మంచి మనుషులు ఎక్కడైతే ఉంటారో అలా కూడా చెప్పొచ్చు. అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. జహా అచ్చే లోగ్ రహతే హై వహా అచ్చా మాహౌల్ హోతా హై. ఇక్కడ వాతావరణము అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంది. సీజన్ కి సంబంధించిన వాతావరణం కాదు. మాహౌల్ హోతా హై. నాతో పాటు వారలు చెప్పండి. ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ చల్లని గాలి ఉంటుంది. అంటే చెట్లు ఎక్కడైతే ఉంటాయో అని కూడా మీరు చెప్పొచ్చు. जहां पेड़ होते हैं वहां ठंडी हवा होती है. ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. जहां शिक्षा होती है वहां प्रगति होती है. जहां शिक्षा होती है वहां प्रगति होती है. ఎక్కడ ఎండ ఉంటే అక్కడ వేడి ఉంటుంది. जहां धूप होती है वहां गर्मी होती है. जहां धूप होती है वहां गर्मी होती है. ఎక్కడ స్నేహితులు ఉంటారో అక్కడ ఆనందం ఉంటుంది. జహా దోస్త్ హోతే హై వహా ఖుషీ హోతీ హై. జహా దోస్త్ హోతే హై వహా ఖుషీ హోతీ హై. ఎక్కడ అలసత్వం ఉంటే అక్కడ వైఫల్యం ఉంటుంది. జహా ఆలస్ హోతా హై ఎక్కడ లేజినెస్ ఉంటుందో వహా అసఫలత హోతీ హై అక్కడ వైఫల్యం ఉంటుంది. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ భయం కలుగుతుంది, అయితే భయం అనిపిస్తుంది. జహా అంధేరా హోతా హై వహా డర్ లగతా హై. ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. జహా సఫాయి హోతీ హై వహా సెహత్ అచ్చీ రహతీ హై. సెహత్ స్వాస్థ్య, తబియత్ ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఎక్కడ సంగీతం ఉంటే అక్కడ మనసు సంతోషిస్తుంది. जहां संगीत होता है वहां मन प्रसन्न होता है. जहां संगीत होता है वहां मन प्रसन्न होता है. ఎక్కడ పుస్తకాలు ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. జహా కితాబే హోతీ హై. కితాబ్ స్త్రీలింగ శబ్దము ఇక్కడ బహువచన రూపంలో ఉంది. కితాబే.
ఎక్కడ పోలీసులు ఉంటారో అక్కడ భద్రత ఉంది ఉంటుంది ఉంటుంది. జహా పులిస్ హోతీ హై. పోలీస్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము, అందుకనే పులిస్ హోతీ హై వహా సురక్షా హోతీ హై. ఎక్కడ నియమాలు ఉంటాయో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. జహా నియం హోతే హై వహా అనుశాసన్ హోతా హై. ఎక్కడ కరుణ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. జహా దయా హోతీ హై వహా భగవాన్ రహతే హై. దేవుడు రెస్పెక్ట్. జహా అనుభవ్ హోతా హై వహా సహీ నిర్ణయ్ హోతా హై. ఎక్కడ అనుభవం ఉంటే అక్కడ సరైన నిర్ణయం ఉంటుంది. జహా అనుభవ్ హోతా హై వహా సహీ నిర్ణయ్ హోతా హై. ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. జహా మందిర్ హై వహా శాంతి హోతీ హై. ఎక్కడ మంట ఉంటే అక్కడ పొగ ఉంటుంది. జహా ఆగ్ హోతా హై వహా దుఆ హోతా హై. పాస్ట్ టెన్స్ లో చూడండి ఇప్పటి నుంచి. ఎక్కడ అయితే రాజు ఉండేవాడో అక్కడ పెద్ద మహల్ ఉండేది, గతంలో ఉండేవాడో. జహా రాజా రెహతా థా వహా బడా మహల్ థా. జహా రాజా రెహతా థా వహా బడా మహల్ థా. ఎక్కడ అయితే మేము ఆడేవాళ్ళమో అక్కడ ఇప్పుడు పార్క్ అయ్యింది. జహా హమ్ ఖేల్తే థే. ఇక్కడ జహా తీసేయండి, హమ్ ఖేల్తే థే మేము ఆడేవాళ్ళము అని వస్తుంది. జహా హమ్ ఖేల్తే థే ఎక్కడైతే మేము ఆడేవాళ్ళమో వహా అబ్ పార్క్ బన్ గయా హై. ఎక్కడ అయితే గురువు బోధించేవారో అక్కడ విద్యార్థులు వచ్చేవారు. జహా గురూజీ పढ़ाते थे వహా బహుత్ విద్యార్థి ఆతే థే. ఎక్కడ నది ప్రవహించేదో అక్కడ పొలాలు పచ్చగా ఉండేవి. జహా నదీ బహతీ థీ వహా ఖేత్ హరే భరే రహతే థే. జహా నదీ బహతీ థీ వహా ఖేత్ హరే భరే రహతే థే. ఎక్కడ సూర్యుడు ఉదయించాడో అక్కడ వెలుగు వ్యాపించింది, ఆల్రెడీ ఉదయించాడు. జహా సూరజ్ ఉగా థా వహా రోషనీ ఫైల్ గయీ థీ. నాతో పాటు వారలు చెప్పండి. ఎక్కడ అతను కూర్చున్నాడో అక్కడ చీకటి ఉంది. జహా వహ బైఠా థా వహా అంధేరా థా. ఎక్కడ రైతులు కష్టపడి పనిచేసేవారో అక్కడ మంచి పంట వచ్చేది. జహా కిసాన్ మెహనత్ కర్తే థే గతంలో వహా అచ్చీ ఫసల్ హోతీ థీ. ఎక్కడ చదువు ఉండేదో అక్కడ క్రమశిక్షణ కూడా ఉండేది. జహా పढ़ाई హోతీ థీ వహా అనుశాసన్ భీ థా. జహా పढ़ाई హోతీ థీ
वहां अनुशासन भी था. ఎక్కడ ప్రజలు కలిసేవారో అక్కడ స్నేహం ఏర్పడేది. जहां लोग मिलते थे वहां दोस्ती होती थी. గతంలో ఎక్కడ కలిసేవారో అక్కడ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడేది మనుషులు కలిస్తే. ఎక్కడ సంగీతం వినిపించేదో అక్కడ అందరూ నృత్యం చేసేవారు. जहां संगीत बजता था वहां सब नाचते थे. ఎక్కడ ఆలయం ఉండేదో ఆలయం ఉంది గతంలో మందిర్ థా. జహా మందిర్ థా వహా భక్త ఆతే థే. ఎక్కడ రోడ్డు పాడైందో అక్కడ ప్రమాదాలు జరిగేవి. జహా సడక్ టూటీ థీ. సడక్ స్త్రీలింగ శబ్దము. వహా దుర్ఘటనాయే. ఘటన అంటే ఇన్సిడెంట్, దుర్ఘటన అంటే ప్రమాదము. హోతీ థీ. ఎక్కడ డాక్టర్ ఉండేవాడో అక్కడ ప్రజలు చికిత్స చేయించుకునేవారు. జహా డాక్టర్ रहते थे वहां लोग इलाज करवाते थे. ఎక్కడ పండగ జరుపుకునేవారో అక్కడ ఆనందం వ్యాపించేది. జహా त्योहार मनाया जाता था वहां खुशी फैलती थी. ఎక్కడ సైనికులు ఉండేవారో అక్కడ శత్రువులు వచ్చేవారు కాదు. జహా సైనిక్ रहते थे वहां दुश्मन नहीं आते थे. దుష్మన్ శత్రువులు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. జహా మెహనత్ హోగి వహా సఫలతా హోగి. ఎక్కడ నీరు పడుతుందో అక్కడ పచ్చదనం ఉంటుంది. జహా పానీ గిరేగా వహా హరియాలి హోగి. ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. జహా శిక్షా హోగి వహా ప్రగతి హోగి. ఎక్కడ విద్యుత్ చేరుతుందో అక్కడ వెలుగు ఉంటుంది. జహా బిజిలీ పహుంచేగి వహా రోషనీ హోగి. ఎలక్ట్రిసిటీ బిజిలీ. బిజిలీ చలి గయి మన కరెంట్ పోయింది అలా అన్న. ఎక్కడ కొత్త రోడ్డు వేస్తారో అక్కడ గ్రామం కలుస్తుంది. జహా నయి సడక్ బనేగి వహా గావ్ జుడేగా. అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎక్కడ డాక్టర్లు ఉంటారో అక్కడ చికిత్స లభిస్తుంది. జహా డాక్టర్ హోంగే వహా ఇలాజ్ మిలేగా. ఎక్కడ కర్మాగారం తెరుస్తారో అక్కడ ఉద్యోగం లభిస్తుంది. జహా ఫ్యాక్టరీ ఖులేగి వహా రోజ్గార్ మిలేగా. ఎక్కడ చదువు ఉంటే అక్కడ జ్ఞానం పెరుగుతుంది. జహా పడాయి హోగి వహా జ్ఞాన బడేగా. ఎక్కడ శాంతి ఉంటే అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. జహా శాంతి హోగి వహా లోగ్ ఖుష్ రహేంగే. ఎక్కడ వంతెన కడతారో భవిష్యత్తులో అక్కడ ప్రయాణం సులభమవుతుంది.
जहां पुल बनेगा वहां यात्रा आसान होगी. ఎక్కడ వంతెన కడతారో అక్కడ ప్రయాణం సులభమవుతుంది. ఎక్కడ పార్కు కడతారో అక్కడ పిల్లలు ఆడతారు. జహా పార్క్ బనేగా వహా బచ్చే ఖేలేంగే. ఎక్కడ దేవాలయం కడతారో అక్కడ భక్తులు వస్తారు. జహా మందిర్ బనేగా వహా భక్త్ ఆయేంగే. ఎక్కడ పోలీసులు ఉంటారో అక్కడ భద్రత ఉంటుంది. జహా పులిస్ హోగి వహా సురక్షా హోగి. ఎక్కడ రోడ్డు కడతారో అక్కడ అభివృద్ధి ఉంటుంది. జహా సడక్ బనేగి వహా వికాస్ హోగా. ఎక్కడ స్నేహితులు కలుస్తారో అక్కడ ఆనందం ఉంటుంది. జహా దోస్త్ మిలేంగే వహా ఖుషీ హోగి. ఓకే, కాంప్లెక్స్ సెంటెన్సెస్ హిందీలోనే ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू सो मच.